రేవంత్ రెడ్డి గారు కొంచెం తొందరపడుతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే బాబు గారితో భేటీ అయిన తర్వాత విజయవాడలో సభలో అయితే తను మాట్లాడిన తీరు చూస్తుంటే ఖచ్చితంగా అంటే తను చెప్పడం ఏంటంటే ఖచ్చితంగా 2029లో కాంగ్రెస్ ఏపీలో అధికారంలోకి వస్తుందని తను మాట్లాడడం జరిగింది. అంటే మరి నిజంగానే కాంగ్రెస్కి అక్కడ అంత మరి ఉందా? రేపు షర్మిల గారు మరి తను 2029లో అక్కడ విజయం సాధించబోతారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం. ఇప్పుడు చూస్తే రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, మనం చూసాము ఆ సభలో. ఖచ్చితంగా 2029లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పేసి తను గట్టిగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ భేటీ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయిన తర్వాత కొంచెం ఏమన్నా మరి భయపడ్డారా లేకపోతే తొందరపడుతున్నారా ఏంటి అనేది అర్థం కావట్లేదు. మరి మీరేమంటారు దీనిపైన? ఇప్పుడు చూసారా మీరు రాజకీయాలు ఎలా ఉంటాయో. నిన్న ఆయన యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేటివ్ తీసుకుని ఒక లేఖ రాశారు. మనం విభజన అంశాలు ప్రస్తావించుకుందాము, వీటిని ఒక కొలిక్కి తీసుకొద్దామని. సరే ఒప్పుకున్నారు ఆయన. సరే ఆ రోజు కూడా వాళ్ళకేం కావాలో చెప్పాడు ఆయన. మనకేమిస్తామో చెప్పలేదు, మీరు గమనిస్తే. అయిపోయింది అక్కడితో. అంటే బాబు గారు ఎప్పుడైతే తెలంగాణలో పాగా వేయాలనుకుంటున్నారో, మళ్ళా తెలుగుదేశం పార్టీకి జవజీవాలు ఇవ్వాలనుకుంటున్నారో వాటి మీద కాంగ్రెస్ కన్నుపడింది. అంటే భయపడుతోంది కొద్దిగా. మళ్ళీ ఇప్పుడు ఈ పర్సంటేజ్ ఏదైతే ఓటింగ్ శాతం ఉంది కదా, ఇప్పుడు బీఆర్ఎస్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. బీఆర్ఎస్ స్థానాన్ని కనుక తెలుగుదేశం మళ్ళీ తీసుకుంటే మరి రేపొద్దున్న కాంగ్రెస్కి థ్రెట్టే కదా. మరోపక్క జనసేన కూడా వస్తుంది. ఇప్పుడు బీజేపీ కూడా ఆల్రెడీ కొద్దిగా పుంజుకుంది. మళ్ళా ఈ మూడు కలిస్తే కూటమి వస్తే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అనేది మన రేవంత్ రెడ్డి గారి ఒక అనుమానం. ఇంకొకటి, నిన్న ప్రత్యేకంగా ఆయన విజయవాడ వెళ్ళి ఎవరు రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి కార్యక్రమాల్లో పాల్గొనడానికి కారణం బహుశా అక్కడి నుంచి వచ్చి ఉంటుంది, కేంద్రం నుంచి. అంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పుంటారు వాళ్ళ అధిష్టానం, మీరు వెళ్ళి కొంచెం అక్కడ దృష్టి పెట్టండి అని. ఎందుకంటే కాంగ్రెస్ చేసిన తప్పిదం ఏంటో కాంగ్రెస్కి తెలుసు. ఆ రోజు వాళ్ళు ఏ రకంగా విభజన చేశారు, విభజన హామీలు ఏ రకంగా నెరవేర్చలేదు, ఏ రకంగా విభజన చేసిన సమయంలో హోదా ఇవ్వలేదు, వీళ్ళకి ఆస్తి పంపకాలు చేయలేదు, ఇదంతా అన్యాయంగా వాళ్ళు చేశారు అనేది వాళ్ళకి తెలుసు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి గారు అంటే అభిమానమే, అది ఎంతవరకు తెలంగాణ వరకు పెట్టుకోవాలి అంతే తప్ప కాంగ్రెస్కి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అవకాశం ఇవ్వకూడదు తెలుగు ప్రజలు. ఎందుకంటే కాంగ్రెస్ చేసిన అన్యాయం అంతా ఇంత కాదు, మనం 10 ఏళ్ళుగా అనుభవిస్తున్నాం. ఇంకో 10 ఏళ్ళైనా ఆ విషయాలు ఏవి కొలిక్కి రావు. హోదా ఎవరికి కావాలండి? హోదా ఇచ్చినంత మాత్రాన ఏం అయిపోదు. ఈరోజు మనకి కావాల్సిన నిధులు, మనకి అభివృద్ధి కావాలి. దాని మీద ఎవడైనా దృష్టి పెట్టాడా? సరే 10 ఏళ్లలో అసలు కాంగ్రెస్ ఏం మాట్లాడింది? మేము వస్తే ఇస్తాము అంటాం తప్ప, మరి నీ చేతిలో ఆ రోజు పవర్ ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు నువ్వు? ఈరోజు రాజశేఖర రెడ్డి వైభవం గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు నిన్నలోనే ఉన్నారు, మీరు చూసారంటే. ఈరోజు ఏం లేదు కాంగ్రెస్కి అక్కడ. వాళ్ళు గతం చెప్పుకోవాలి, వాళ్ళకి వర్తమానం లేదు, భవిష్యత్తు లేదు కాంగ్రెస్కి. అది గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి. ఇప్పుడు షర్మిలకి నిజంగా అంత ఇది ఉంటే 10% వచ్చింది కదా, వాడికి ఎంత వచ్చిందండి? ఆవిడ ఓటింగ్ శాతం ఎంత కడపలో? సరే మళ్ళీ బై ఎలక్షన్ ఉంటుంది, మళ్ళీ ఎంపీ ఇది ఉంటుంది. నేను షర్మిల తరఫున నేను ప్రచారం చేస్తాను, కడప పౌరుషాన్ని నిలబెడతాను, రాయలసీమ పౌరుషం అన్నాడు ఆయన. నేను కాంగ్రెస్ జెండా మోస్తాను అని. మంచిదే. ఇప్పుడు నిజంగా ఆయన కడప పౌరుషం నిలబెట్టి కడపలో షర్మిలను నెగ్గించారు అనుకుంటే అది అన్నా చెల్లెళ్ళ మధ్య పోరు. దానివల్ల తెలుగుదేశానికి వచ్చే నష్టం లేదు, జనసేనకు వచ్చే నష్టం లేదు, బీజేపీకి వచ్చే నష్టం అంతకంటా లేదు. అది మంచిదే. ఇప్పుడంటే జగన్మోహన్ రెడ్డికి ఆ పరాభవం కూడా అయిపోయింది అనుకోండి, ఇంకా నోరు మూసుకుని బెంగళూరు ప్యాలెస్లో వెళ్ళి పడుకుంటాడు. కానీ నిన్న చూసాం మనం, మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ అవసరం, ఎందుకంటే బీజేపీ కూటమిలో ఉంది. సో బీజేపీ అంటే ప్రతిపక్ష, అంటే జగన్మోహన్ రెడ్డి గారిది ప్రతిపక్ష పార్టీ, అసలు ప్రతిపక్షం అనేది లేదు ఇప్పుడు కూటమికి. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ కళ్యాణ్ అన్నట్టు మాట్లాడారు. సో ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తేనే మనం మాట్లాడడానికి ఉంటుంది, అభివృద్ధి పనులు చేయడానికి ఉంటుంది అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. మరి ఇది ఎలా తీసుకోవాలంటారు? ఏమండి, ఇప్పుడు ప్రతిపక్షం దేనికి కావాలి? ఎప్పుడు ప్రతిపక్షం పాత్ర అవసరం అవుతుంది? అక్కడ పనులు జరగకపోతే, అక్కడ అన్యాయం జరిగితే కావాలి. నిన్న ప్రతిపక్షంలో తెలుగుదేశం ఉంటే ఏమైనా మాట్లాడటానికి అవకాశం ఇచ్చిందా వైఎస్ఆర్సీపీ?
అవమానాలు పాలు చేసింది. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు సభకి వెళ్ళారు, వాళ్ళ గొంతు వినిపించారు తెలుగుదేశం వాళ్ళందరూ. ఎప్పుడైతే తన భార్య గురించి తప్పుగా మాట్లాడారో ఆ రోజు ఆయన శపథం చేశారు, బయటకు వచ్చేసారు, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి అసెంబ్లీలో అడుగుపెట్టారు. లేకపోతే 5 ఏళ్ళు ఆయన వెళ్ళేవారు. ఈరోజు ప్రతిపక్షం లేదంటే ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు. దానికి ఎవడేం చేస్తాడు? ప్రజలు ఇవ్వలేదు. ప్రజలు ప్రతిపక్షం అక్కర్లేదబ్బా, అధికార పక్షం మీకు చాలు, మీరు చేస్తారు అని తెలుగుదేశం కూటమికి వాళ్ళు సీట్లు ఇచ్చారు. మీకు అర్థమైందా? సో ప్రజలు నమ్మి ఇచ్చారు, మాకు ప్రతిపక్షమే అవసరం లేదు అన్నాక జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం కాదు, మాకు అసలు కాంగ్రెస్ అక్కర్లేదన్నారు. మనం చెప్పాము ఈవిడ గెలిస్తే గెలుస్తుంది, లేకపోతే కాంగ్రెస్కి ఒక్క సీటు కూడా రాదని ఫస్ట్ నుంచి చెప్పాం మనం. ఇప్పుడు అదే కదా జరిగింది. ప్రజలు మర్చిపోరండి, వాళ్ళకి జరిగిన అన్యాయం వాళ్ళు జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎన్ని తరాలు వచ్చినా ఈ విషయాన్ని తెలుగుదేశం ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రదేశం ప్రజలు మర్చిపోరు. కాంగ్రెస్ ఇంక అక్కడ జెండా రెపరెపలు ఆడించడానికి కుదరదు. ఒక్కసారి కడపలో మాత్రం ఒకవేళ షర్మిల జెండా రెపరెపలాడినంత మాత్రాన కాంగ్రెస్కి కంచుకోటగా ఆంధ్రప్రదేశ్ మారదు. వస్తే తెలుగుదేశం వస్తుంది, ఇంకో టర్మ్ కూడా తెలుగుదేశమే వస్తుంది, రాసిద్దాం మనం కావాలంటే. 29 షర్మిలది కాదు, 29 లోకేష్ గారిది, గుర్తుపెట్టుకోండి. 29 షర్మిల గారిది కాదు, లోకేష్ గారిది, తెలుగుదేశంది. మేబీ 34 పవన్ కళ్యాణ్ వస్తారు అప్పటికి. ఎందుకంటే ఆయన పూర్తిగా అంటే ప్రజల మనసు పూర్తిగా గెలుచుకుంటారు, పూర్తి అవగాహన వస్తుంది, ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఆయన వస్తారు అప్పటికి. అందుకని కాంగ్రెస్ కలలో కూడా మేము వస్తాము, మేమే నెక్స్ట్ దిక్కు, ఇది ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తాము. అసలు మీరు అడుగు పెడితే కదా ప్రశ్నించడానికి. ఇప్పుడు ఎంపీగా ఆవిడ అయింది అనుకుందాం, ఎంపీగా అయితే ఎక్కడికి వెళ్తుంది ఆవిడ? కేంద్రానికి. మరి ఢిల్లీలో ఆవిడ వాణి వినిపించుకోవాలి తప్ప రాష్ట్రంలో ఏం వినిపిస్తుంది ఆవిడ? ఆయన మాట్లాడేదానికి అర్థం ఉందా? ఇక్కడ ప్రతిపక్ష హోదా అన్నప్పుడు ఆవిడ ఎమ్మెల్యేగా కదా నిలబడాలి, మరి ఎంపీగా ఎలా నిలబడుతుంది? అంటే ఇక్కడ ఇప్పుడు పులివెందుల్లో కూడా నిల్చోడానికి ఏమో తెలియదు అసలు అది ఏమవుతుంది. దాన్ని బట్టి ఒకవేళ పులివెందులు వచ్చినా కూడా పులివెందుల వాళ్ళ క్యాండిడేట్ని ఎవరైనా నిలబెడితే, పులివెందుల్లో మీరు తిట్టుకున్నా కొట్టుకున్నా షర్మిల రావచ్చు, లేకపోతే విజయమ్మ రావచ్చు, లేదు జగన్ తప్ప, లేదు అవినాష్ రెడ్డి తప్ప బయట వాళ్ళకి రానివ్వరు కదా. విజయమ్మ వస్తే విజయమ్మ వీళ్ళతో ఉంటుందని ఏమైనా గ్యారంటీ ఉందా? విజయమ్మ గారికి ఆవిడకే స్టాండ్ లేదు. ఇటా ఆట అనేది ఆవిడ ఎప్పుడూ కూడా మధ్యలో నిలుస్తుంది, అవసరమైనప్పుడు ఇలా వస్తుంది, లేకపోతే అటు జంప్ చేస్తుంది. ఆవిడ ఒక స్థిరత్వం లేకుండా ఆవిడుంది. కాబట్టి కాంగ్రెస్ మేము ప్రతిపక్ష హోదా పోషిస్తాం, ప్రతిపక్ష హోదా ఎప్పుడు వస్తుంది? ఇవాళ 11 సీట్లకు ప్రతిపక్ష హోదా లేకే కదా అడుక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వచ్చి ప్రశ్నిస్తాను, ప్రజల తరఫున మాట్లాడతాను. నీకు ఇవ్వకపోయినా నువ్వు వచ్చి మాట్లాడాలి. నీకు ప్రజలు ముఖ్యం అనుకుంటే, ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నప్పుడు నీ బాధ్యత అది, నువ్వు వచ్చి మాట్లాడాలి. నీకు దమ్ము లేదు కాబట్టి నువ్వు పారిపోయావు. నీకేంటంటే క్యాబినెట్ హోదా కావాలి. ఏ వంక లేకపోతే డొంక పట్టుకు తిరిగిందని అట్లా తిరుగుతున్నాడు అంతే. ఇప్పుడు అసెంబ్లీకి రాకుండా ఉండడానికి ఇది ఒక బహానా అంతే. రైట్. అందుకని ఈరోజు ఒకవేళ రేవంత్ రెడ్డి భయపడినా, లేదు బింకంగా మాట్లాడినా, లేదు నిజంగా మాట్లాడినా ప్రతిపక్ష హోదా కాదు కదా, 10 సీట్లు కూడా కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్లో రావండి. ప్రజలు మాత్రం చచ్చే వరకు కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిద్దట్లో కూడా మర్చిపోకూడదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్.